వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. అండ్ అందరు ఎలా ఉన్నారు? సూపర్ ఉంటారు కదా. ఏది మొదలెట్టకుండా వై దిస్ కొలవెరీ 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 డి డార్లింగ్స్ డింగ్ డింగ్ అర్థమైపోయింది కదా దేని గురించి మాట్లాడుతున్నాను. డార్లింగ్ వై దిస్ కొలవెరీ అంటూ ప్రియదర్శి అండ్ నభా అయితే థియేటర్స్ లో సందడి చేస్తారు ఈ రోజు నుంచి. కాదు నిన్నటి నుంచి ప్రీమియర్స్ కూడా వేస్తారనమాట. సో అలా 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 సందడి చేసినటువంటి డార్లింగ్ వై దిస్ కొలవెరీ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఈ సినిమాని మనందరికి డైరెక్ట్ చేసి పరిచయం చేసినటువంటి అటువంటి వ్యక్తి పేరు ఏంటంటే అశ్విన్ రావ్. ఈయన బేసిక్ గా తమిళియన్, బట్ తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారప్ప. అదేంటో నాకు అర్థం కాదు. తమిళియన్స్ అందరూ తెలుగులో నేర్చేసుకుని ఎరగదీసి మాట్లాడేస్తున్నారు. మన వాళ్ళకి ఎల్లారకం నమస్తే నాకు కూడా రావట్లేదు అని నాకు రాదనుకో. సో ఏదో ట్రై చేస్తాం అలాగా. అయితే సో డార్లింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్రియదర్శి చేశాడు భయ్య పర్ఫార్మెన్స్ మామూలుగా కాదు. బల్గం తర్వాత మనోడి దగ్గర టాలెంట్ చాలా ఉందని బాగా అర్థమైపోయింది. సో ఇందులో ప్రియదర్శి యాక్టింగ్ అయితే చించి పడేశారు. బట్ నభా గారు ఐఎమ్ సో సారీ, బట్ మీరు బాగానే చేస్తారు అప్పుడప్పుడు. ఇస్మార్ట్ శంకర్ లో బాగానే ఉంది, కానీ ఇందులో బాగా అతి చేసినట్టయితే నిజంగా అనిపించింది. బాగా అంటే బాగా బాగా అతి చేశారని చెప్పి చాలా అనిపించింది. అంటే అన్ని క్యారెక్టర్స్ ఎక్కువైపోయేసరికి చూడలేకపోయాం. ఎక్కువ ఎక్స్ప్రెషన్ కూడా పలకలేదా అన్న కన్ఫ్యూజన్ లో మేము ఉండిపోయాం. ఐఎమ్ సో సారీ. జెన్యున్ రివ్యూ చెప్తున్నాను మా హేమా హంగామా ఫాలోవర్స్ అందరికీ కూడా, సో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. సో అదైతే కాస్తంత టార్చర్ గా అనిపించింది. కానీ ఇందులో చెప్పుకోదగ్గ మిగతా కాస్టింగ్ ఎవర్రా అంటే మన అనన్య నాగల్లో ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా ఏదో నామకే వాసి పెట్టారు, ఏదో పెట్టాము తీసాము అన్నట్టే పెట్టారు తప్ప ఏమీ లేదు. సో సింపుల్ గా మనకి ట్రైలర్ లో చూపించినట్టే బాబు చిన్నప్పటి నుంచి ఒకటే ధ్యేయం ఉంటది, బాగా చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్ళాన్ని ప్యారిస్ తీసుకెళ్లాలి, హనీమూన్ అక్కడ చేసుకోవాలి. ఇదే కాన్సెప్ట్ తో ఉంటాడు దర్శి. అలాంటి దర్శి లైఫ్ లోకి ఈ స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్నటువంటి మన నభా ఎంటర్ అవుతుంది. సో ఆ తర్వాత నుంచి దర్శి పెళ్లి చేసుకున్నాక తన లైఫ్ ని ఎలా టర్న్ అయింది, ఇంతకీ నభాకి ఏమంటారు అపరిచితురాలు క్యారెక్టర్లన్నీ సెటిల్ డౌన్ అయినాయా లేదా, స్ప్లిట్ పర్సనాలిటీస్ కామ్ డౌన్ అయినాయా లేదా, వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారా లేదా, లేదంటే ఇలా వై దిస్ కొలవెరీ అంటూనే మన దర్శి అలా తిప్పలు పడుతూనే ఉన్నాడా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి బ్రో. అందుకే కదా సినిమాలు తీసేది. టికెట్ కొనుక్కొని చూడండి, అర్థమవుతుందా? ఎందుకంటే ఏం బాగుంటాయో చెప్తాను ఇప్పుడు. సినిమాలో డైలాగ్స్ అదిరిపోయినాయి నిజంగా. విశ్వాన లడ్డు క్యారెక్టర్ చేశాడు కదా మ్యాడ్ సినిమాలో, అబ్బాయి పేరు విశ్వానో వినయ్ ఏదో విశ్వ అనుకుంటా. సో అతనిది గాని కృష్ణ గాని వీళ్ళిద్దరు కామెడీ అండ్ దర్శితోటి కాంబో సీన్స్ ఉంటాయి. డైలాగ్ రైటర్ హేమంత్ చించి పక్కన ఆడేశాడు అనమాట. అంత బాగా రాశాడు డైలాగ్స్. నిజంగా ఒక సినిమాలో డైలాగ్ రైటర్ ను కూడా ఎంతలా పోడుతానని నాకు ఈ సినిమా చూసాకే అర్థమైంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వివేక్ సాగర్ గారు అదిరిపోయింది, చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. మొత్తానికి ఏది ఏమైనా నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్యరావు గారు ప్రొడ్యూస్ చేసి ప్రైమ్ షో బ్యానర్ మీద ఈ సినిమా తీసుకొచ్చారు కాబట్టి సో మొత్తానికి ఈ వారం సినిమాల్లో కాస్త ఎంటర్టైనింగ్ గా అనిపించిన, అంటే కామెడీ ఉంది కాబట్టి ఎంటర్టైనింగ్ అనిపించిన సినిమా డార్లింగ్ వై దిస్ కొలవెరీ. సో వాళ్ళు చేసినటువంటి అటెంప్ట్ అయితే ఒక్కసారి చూడొచ్చు. అండ్ మీరు కూడా ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అప్పుడే సినిమా నచ్చుద్ది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అపరిచితురాలంట, స్ప్లిట్ పర్సనాలిటీ అంట, అద్రిపోద్దని శంకర్ లెవెల్లో ఊహించుకుని వెళ్తే మీరు భారతీయుడు 2 లాగా రిటర్న్ రావాలన్నమాట. అలా వద్దు, ఏం ఆలోచించకుండా అస్సలు కొలవెరీ తీసుకోకుండా డార్లింగ్ వై దిస్ కొలవెరీకి వెళ్ళిపోండి, థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. అట్లీస్ట్ మన దర్శి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఉంది కాబట్టి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు ఫాలో హేమా హంగామా.